Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన నరేష్ శంకర గారు. సో ఒకప్పుడు సోషల్ మీడియా ఏ విధంగా ఉండేదండి? ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవడానికి, ఏదైనా క్రిటికల్ ఇన్ఫర్మేషన్, క్రిటికల్ న్యూస్ ఇవి షేర్ చేసుకోవడానికి ఉండేది. అదేంటో అర్థం కావట్లేదు. కొంతమంది మాత్రం ఫేమ్ కావాలి, నేను ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి భూత పురాణాలు, కొంతమంది లేదంటే ఎక్కడైనా ఓ మంచి జరుగుతుందంటే దాని మీద రాళ్ళు దువ్వే ఇన్ఫర్మేషన్ కొంతమంది చేస్తున్నారు. ఇలా చేసేవాళ్ళు నార్మల్ పీపుల్ అయితే సర్లే అనుకుంటారు. కానీ ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఒక సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ దాటొచ్చి సివిల్స్లో ఒక ప్లేస్లోనే ఒక బెస్ట్ పర్సన్ అని పేరు తెచ్చుకున్న ఒక లేడీ ఇలాంటి పనులు చేయడం చాలా అసహ్యంగా ఉందని చెప్పేసి జనాలు, కొంతమంది లీగల్కి సంబంధించిన పీపుల్ చెప్తా ఉన్నారు. అయితే దీని అంతటి మీద కూడా ఆ పర్సన్ ఎవరు, ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం నరేష్ గారు. నమస్తే. అంటే ఒకప్పుడు టిక్టాక్ అనే ఒక యాప్ ఉండేదండి. అందులో ఎవరు పడితే వాళ్ళు రకరకాల విన్యాసాలు చేసి, ఒక చేదరింపుతో కూడుకున్న ఏయో విన్యాసాలు చేసి ఫేమ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి లక్షల మంది ఫాలోవర్స్ని కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎవరో తెలియని వాళ్ళు చేస్తే పిచ్చి అనుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అలాంటి ప్లేస్లో ఒక సివిల్ సర్వెంటు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, అందులోనూ ఒక మహిళ ఇలాంటి పనులు చేస్తే వాళ్ళని ఏమంటారు? స్మితా సబర్వాల్ అంటారు. అంటే ఎందుకు చేస్తుంది ఆవిడ ఇలాగా? ఫేమ్ కోసం. అంటే ఆ రేంజ్లో ఉండి, ఆ ప్లేస్లో ఉండి ఇంకా ఫేమ్ ఏంటి సార్, నాకు అర్థం కావట్లేదు. ఈరోజు తెలంగాణలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, దాంట్లో ఎంతమంది పేర్లు మీకు తెలుసండి? ఈవిడి పేరు ఎందుకు తెలిసింది? ఫేమ్ కోసం ట్రై చేస్తుంది కాబట్టి మీకు తెలిసింది. గుర్తింపు కావాలి, బ్యూటీ విత్ రికగ్నైజేషన్. పదే పదే వార్తల్లోకి రావడం రికగ్నేషన్ అనొచ్చా? ఎగ్జాక్ట్లీ. ఆ ఫేమ్ కావాలి, నా గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక రాజకీయ నాయకుడికి ఎటువంటి పిచ్చి ఉంటుందో అదే పిచ్చి ఈవిడికి ఉంది. అంటే ఇందులో ఇంకో క్వశ్చన్ ఉంది మెయిన్గా. ఎస్. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ సోషల్ మీడియాలో ఒక రాంగ్ పోస్ట్ పెడితే ఏం చేస్తారు? రకరకాల శిక్షలు వేసి, వాడి మీద లేనిపోని కేసులన్నీ వేసి కెరీర్ నాశనం చేస్తారు. మరి ఇప్పుడు అదే ప్లేస్లో ఒక సివిల్ సర్వెంట్ ఇదే పని చేస్తుంది, మరి ఆవిడ మీద ఎటువంటి కేసులు అయ్యారా? ప్రభుత్వ సపోర్ట్ ఉంది కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఆవిడ్ని ఉంచడం జరిగింది, సిఎంఓ సెక్రటరీ కింద, అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో. సో ఆవిడ అప్పట్లో కూడా వివాదాలకి కేంద్ర బిందువుగా మారింది. అప్పుడు కూడా అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అనే ఒక మ్యాగజైన్ ఒక ర్యాంప్ షోలో ఈవిడ చేస్తున్నట్టు, పక్కన కొంతమంది చూస్తున్నట్టు ఒక పోస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ర్యాంప్ షో సివిల్ సర్వెంట్. ఎస్. వావ్. అవుట్లుక్లో దానికి సంబంధించి ఆ కేసుని ఫైట్ చేయడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా ఈవిడికి అమౌంట్ ఇస్తూ ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అంతలాగా ఆవిడ్ని ఆ ప్రభుత్వము సపోర్ట్ చేసింది. గట్టిగా చెప్పాలి అంటే కనుక ఒక సింగిల్ హ్యాండ్ తోటి గత ప్రభుత్వాన్ని ఆవిడ నడిపించింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఒక ప్రభుత్వాన్ని నడిపించేంత పవర్ ఆవిడ దగ్గర ఏముందో నాకు తెలియట్లేదు. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే కానండి, ఇన్ జనరల్గా ఏదైనా సరే, అంటే ఒక ప్రభుత్వాన్ని నడిపించేటప్పుడు కానీ, లేదు అంటే కనుక ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక్కడ ఏమవుతుంది అని అంటే కనుక బ్యూటీని బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే కాస్త ఉమెన్ వీక్నెస్ ఉందంటారు ఇక్కడ? ఆబ్వియస్లీ నేనేం చెప్తున్నానంటే ఆవిడ చదువుతో హోదాతో పాటు మెయింటెనెన్స్ మాత్రం ఎక్కడ తగ్గదు. అంటే ఒక సివిల్ సర్వెంట్ అనేవాళ్ళు పబ్లిక్కి వాళ్ళ సేవ చెయ్యాలనే ఒక మెయిన్ ఉద్దేశంతో పెట్టిన ఈ మొత్తం ప్లాట్ఫామ్ని కంప్లీట్ రూపుమాపులు లేకుండా మార్చేస్తున్నారన్న ఏమైనా డౌట్ ఉందా అంటారా? ఏం లేదు. ఇది ఎవరు అడగాలి? ప్రజలు అడగాలి. ప్రజలు అడగట్లేదు. వాళ్ళకి అవసరం లేదు కదా ఇవన్నీ. ఏదైనా చేసుకుంటారు. మీకు నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి? ఎలక్షన్స్కి వెళ్ళాలి. అవును. నా పార్టీకి సంబంధించి నా పార్టీ అభ్యర్థులుగా ఉన్న మెజారిటీ పీపుల్ని గెలిపించుకోవాలి. గెలిపించుకోవాలంటే ఏం చేయాలి? మీకు తాయిలాలు ఇవ్వాలి. అవును. 1000 ఇస్తారా, 1500 ఇస్తారా, 3000 ఇస్తారా, 4000 ఇస్తారా, బీర్ ఇస్తారా, బిర్యానీ ఇస్తారా, ఏదైనా ఇవ్వండి, ఏదైనా చెయ్యండి, నా అభ్యర్థి గెలవాలి. గెలిపించుకుంటున్నారు. ప్రజలు కూడా ఏం చేస్తున్నారు?
విద్యావంతులు అంటే ఒక నియోజకవర్గంలో 5,25,000 మందో 5,50,000 మందో 3 లక్షల మందో ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గాల్లో మీకు 40% నుంచి 60% వరకు మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ జరుగుతుంది. అవును. మిగిలిన పర్సంటేజ్ అంటే ఏదైతే కనుక పోల్ అవ్వట్లేదో అది ఎవరిది? విద్యావంతులది. జనాలు మీరు అన్న విద్యావంతులు, మీరు అన్నట్టు కొంత మంచి పొజిషన్లో జాబులు చేసుకుంటున్న వాళ్ళ ప్యాటర్న్ నేను చేసిన సర్వే ప్రకారం చెప్పండి. అసలు గవర్నమెంట్ అనేది విరాట్ మాకు మహా అంటే వాళ్ళ నుంచి మాకు ఏం ఇంపాక్ట్ ఉంటుంది, అసలు గవర్నమెంట్ అనేది కేవలం 30% పీపుల్కి మాత్రమే అది మంచి చేసినా చెడు చేసినా, మా జీతాలు మా పనులు దానికి ఎటువంటి సంబంధం ఉండదు అని వాళ్ళంటూ ఉన్నారు. నా డౌట్ ఏంటి అంటే, అరే బాబు వాళ్ళు ఏమైనా ట్యాక్స్ చేస్తే దాన్ని నువ్వు కూడా కడుతున్నావు కదా వస్తువు రూపంలో అని నేను అంట. జనాలకి ఏం తెలియాలంటారు అసలు? ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్ ఉంటాడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ ఇద్దరు జాబ్ చేస్తారు. ఆ ఉమెన్ జాబ్ చేసే క్రమంలో బయటకు వస్తుంది. ఓకే. ఎవడో నడుంగిలుతాడు ఇట్లా, ఏం చేస్తాడు? భర్త ఏం చేయాలి? ఆన్ ది స్పాట్ ఏం చేయాలి? రియాక్షన్. యాక్షన్ ఏం చేస్తాడు? వాళ్ళు 5-6 ఉంటారు. ఏం చేస్తారు? సరే కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఆ వ్యక్తి చేసే ఎమోషన్ చెప్తున్నా, కానీ నిజానికి పోలీస్ కంప్లైంట్. ఎగ్జాక్ట్లీ, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఇది సినిమా కాదు కదా. కాదు. ఒక వ్యక్తి 20 మందిని 30 మందిని కొట్టడము, ట్రైన్ లేపడం గాలిలో. కానీ ఎమోషనల్గా భార్య మీద జరిగినప్పుడు అయితే ముందు మీదకైతే వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక అతను కూడా కొడతారు అని అంటున్నాను నేను. ఆబ్వియస్లీ కొడతారు కదా. అటువంటి తీట పనులు చేసే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అడొక్కడిగా చేయడు కదండి. ఏదో వెనకాల నడిపిస్తుంది అంటారు. ఒక 4-5 ఇట్లా గాలిగాళ్ళు కలిసి ఇట్లా తిరుగుతున్నప్పుడు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. రైట్? అది ఎవడో కింద తిరుగుతూ ఉంటాడు, ఆ లోకల్ ఎవడో రౌడీ షీటర్ గాడి కింద ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవడో లీడర్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అవునా? మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే ఎందుకంటే తీసుకోవాలి పోలీసు యాక్షన్? మీకు మీ భార్యకి పోలీసులకి ఏంటండి సంబంధము? మీ ఇంటి సమస్య కదా అది, మీ భార్య కదా. మరి ఎందుకు వెళ్తున్నారు పోలీస్ స్టేషన్కి? ప్రజాస్వామ్యం లేదంటారా? ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వం, ప్రజాస్వామ్యం కదా. మరి ఏం చేస్తుందంటున్నారు ప్రభుత్వం? మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కేసు తీసుకుని ఎఫ్ఐఆర్ చేసి ఎవడు గిచ్చాడో ఎవడో నొక్కాడో వాడిని పట్టుకుని వచ్చి లోపలేసి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తున్నారుగా. అంటే 100% జరుగుతుందా అంటే కనుక ఎక్కడ జరగదు. 100% మీరు అగ్రీ చేయాలి, నేను అగ్రీ చేయాలి. మీరు దుబాయ్లో జరుగుతుంది కదా, యూఎస్లో జరుగుతుంది అంటే కనుక ఇంటర్ కూడా జరగదు. అక్కడ వెళ్ళి అక్కడ లాస్ట్ చదివితే తెలుస్తుంది అక్కడ జరుగుతుందో లేదో. రైట్? కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఈ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ చదువుకున్న వ్యక్తులకి, ఇప్పుడు మీరు యాజ్ యూ సెడ్ ఎర్లియర్, అవన్నీ కూడా ఫాల్స్ అండి. చదువుకున్న అజ్ఞానులు వీళ్ళంతా. రైట్? మీరు ఈ విధంగానే ఇంకా కంటిన్యూ చేశారనుకోండి, బహిరంగంగానే ఇంటికి వచ్చి గెలిపోతారు ఇటువంటి ఏదో పనులు చేసేటోళ్ళు. అప్పుడు మీరేం చేస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. అర్థమవుతుంది కదండి. అంటే ఇప్పుడు ఓవరాల్గా స్మితా సబర్వాల్ లాంటి పర్సన్స్ వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఒక ఆఫీసర్ ఎలా ఉండకూడదు అలా ఉంటున్నారు. వీళ్ళు చేసే ఇంపాక్ట్ అనేది జనాల మీదకి నెగిటివ్గా వెళ్తూ ఉంది. ఇంకో పక్కన జనాల్లో కూడా సరైన మార్పు లేదు, వాళ్ళు కూడా విచిత్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏమంటారు ఇప్పుడు ఓవరాల్ కన్క్లూషన్ ఏమంటారు దీని మొత్తం అంశానికి? ఇప్పుడు అటువంటి అధికారి అంత బాహటంగా అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గతంలో కూడా దివ్యాంగుల గురించి, అవును, వాళ్ళు అసలు సర్వీస్కి ఎందుకు వస్తారు, వాళ్ళు చేస్తారా, వాళ్ళు ఎలిజిబులే కాదు, యూపీపీఎస్సీ రూల్స్ని మార్చాలి అని చెప్పి కూడా ఆవిడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. దాని తర్వాత హెచ్సియు భూముల గురించి ఏఏ ద్వారా జనరేట్ చేసిన పిక్స్ని ఆవిడ రీట్వీట్ చేయడం జరిగింది, బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. రైట్? దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? నేనేమంటానంటే మధ్యలో కోర్ట్ అనేది ఒకటి ఉంది. నిజంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా మీరు కొంత బెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఏం చేయాలంటారు మరి అలాంటి వాళ్ళని? ఇప్పుడు మీరే అన్నారు ఏ పిక్చర్స్ అని చెప్పేసి, ఫేక్ అని క్లియర్గా తెలిసిపోతుంది. ఏం చేయాలంటే ప్రభుత్వం ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ అండి. అంటే ఐఏఎస్ గారు చీఫ్ సెక్రటరీ ఉంటారు పై అధికారి కింద. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కండక్ట్ 1968 అని చెప్పి చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారము ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి, షోకాజ్ నోటీస్ ఇచ్చి. వైఆర్ ఇంటెలిజెన్స్ చెప్పండి. సస్పెండ్ చెయ్యని పక్షంలో, ఎందుకంటే ఇంకా సస్పెండ్ చేయలేదు కాబట్టి, సస్పెండ్ చెయ్యని పక్షంలో మరి ఎవరు ఏం పోరాడాలంటారు? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు లాంటివి కోర్టులో వేయాలి. రైట్?
వేసినప్పుడు కూడా ఏం జరుగుతుంది అని అంటే కనుక కోర్టు ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. నీకంతా ప్రత్యేకించిన అవసరం ఏముంటుంది అని కూడా అడగొచ్చు. అవును. ఎందుకంటే జ్యుడిషియల్ ప్లాట్ఫామ్ ఈజ్ ద అల్టిమేట్ ప్లాట్ఫామ్. అవును. ఓకేనా? మనం దాన్ని క్రాస్ క్వశ్చన్ చేయలేం. ఒకవేళ కోర్టే అడ్వర్స్గా దీంట్లో నేను ఒక 50,000 లక్ష రూపాయలు ఫైన్ ఇస్తున్నాను, నువ్వు అన్నెసరీ ఇష్యూస్ అని తీసుకుని వస్తున్నావు అని చెప్పి అని అన్నారు అనుకోండి, అట్లా కొట్లాడే వ్యక్తులు కూడా దూరం అయిపోతూ ఉంటారు సమాజం కదా. అప్పుడు ఏమవుతుంది అని అంటే రాష్ట్రంలో ఉన్న 4,50,00,000 మందికి లేని దురద నాకేముంది అని చెప్పి మిగిలిన వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వానికి కదా ఆమె డిఫేమ్ చేసింది, నొప్పి ఎవరికి ఉండాలి? ప్రభుత్వానికి ఉండాలి. మీకు నాకు ఎందుకు ఉంటుంది చెప్పండి? వాళ్ళే సపోర్ట్ చేసుకొస్తున్నారు కదా. ఇటువంటి పని పక్కన ఉన్న కేరళ రాష్ట్రంలో 2014లో 2 IAS ఆఫీసర్ని సేమ్ సర్వీస్ రూల్స్ కింద సస్పెండ్ చేయడం జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. సింపుల్గా ఇప్పుడు ఆవిడ చేసిన పనులన్నిటికీ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఆవిడ చేసిన పోస్టింగ్స్ అనేవి కరెక్ట్గా లేదు కాబట్టి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సివిల్ ఆఫీసర్ లేదంటే సివిల్ సర్వెంట్ అలాంటి పని చేసినప్పుడు ఎలాంటి శిక్ష ఉండడం కరెక్ట్ అంటారు? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. పక్కనున్న కేరళ రాష్ట్రంలో ఏం జరిగింది అని అంటే కనుక 2 IAS ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సస్పెండ్ చేశారు అని అంటే కనుక దాంట్లో గోపాలకృష్ణ అనే ఒక IAS అధికారి, సీనియర్ మోస్ట్ IAS అధికారి, బ్యూరోక్రాట్స్కి సంబంధించి ఒక రిలీజియన్కి సంబంధించి అంటే హిందుత్వానికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయడం జరిగింది. అది సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా చేసావు అని చెప్పి అతను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సేమ్ స్మితా సబర్వాల్ గారు ఏ విధంగా సోషల్ మీడియాలో అన్నిటి మీద అన్నెసరీ ఇష్యూస్ మీద స్పందిస్తారో అదేవిధంగా కేరళలో కూడా ఎన్ ప్రశాంత్ అనే ఒక IAS కలెక్టర్ తన యొక్క పై అధికారి గురించి సోషల్ మీడియాలో డిఫేమేటరీ కామెంట్స్ పెట్టడం జరిగింది, పోస్టులు పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయడం జరిగింది. నైస్ యాక్షన్ అని చెప్పవచ్చు. పక్కన కేరళ రాష్ట్రంలో 2014లో కూడా. అంటే నాకు తెలిసిన ఈ విషయము ప్రభుత్వానికి తెలియదు అంటారా? అందుకుంటుంది తెలియకుండా తెలిసే ఉంటుంది కదండి. ప్రభుత్వ అధికారులకు తెలుస్తుంది. సర్వీస్ రూల్స్ అయితే తెలుసు కదా వాళ్ళకి. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ బాడీ కదా. అంటే జ్యుడిషియరీకి ఎటువంటి పవర్స్ ఉంటాయో ఎగ్జిక్యూటివ్ బాడీస్ కూడా అటువంటి పవర్సే ఉంటాయి. ఇక్కడ ఇంకో డౌట్ నాకు, అంటే మన భావాలు వ్యక్తపరచడం లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని కొన్ని వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. దీన్ని ఆ రకంగా చూడడానికి ఎక్కడైనా స్కోప్ ఉందా? లేదంటే ఒకరి మీద డిఫేమేటరీ కామెంట్స్ అనేవి ఎప్పటికైనా రాంగ్ ఏ విధంగా అసలు పాసిబిలిటీ లేదంటారు? మీరు నిన్న అర్ధరాత్రి 12 గంటలకి ఒక అమ్మాయితో ఓయో రూమ్లో ఉన్నారు, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా? అవునా కాదా? కాదు. ఎట్లా అవుతుంది? ఇంక ఇదే ఎగ్జాంపుల్ అయిపోయాయి కదా. సో అంటే నోటుకు వచ్చింది అడ్డమైన వాడు ఆగితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా అని కొంతమంది అంటున్నారు కదా బయట. అంటే ఏముంటుందండి, చెప్పు ఉంది కదా, చెప్పు తీసి కొట్టడానికి. కొట్టండి, ఏముంది? ప్రజాస్వామ్యంలో కొట్టలేం కాబట్టి కేసులు పెట్టాలి. ఎలాంటి కేసులు పెట్టవచ్చు? IT యాక్ట్ ఉందండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది, అదేవిధంగా BNS ఉంది. దాంట్లో క్లియర్గా సెక్షన్స్ పొందుపరిచి ఉన్నాయి. వాళ్ళు చేసిన కామెంట్స్ ప్రకారం ఏమేమి పెట్టాలి అని చెప్పారు. జనరల్ దానికి అంటే కన్వీనియన్స్ వచ్చింది అనుకోండి, కోర్టు నుంచి వాళ్ళ యాక్షన్ వచ్చిందంటే ఏమేమి ఉంటాయి శిక్షలు? జనరల్గా ఎలాంటి శిక్షలు అని అంటే కనుక ఒకసారి FIR రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్షలు పడే అవకాశం ఉన్న కేసులు. సుప్రీంకోర్టు తీర్పు ఏముంది అంటే కనుక 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న వాటిల్లో మీరు నోటీసులు ఇవ్వండి అని చెప్పి, అరెస్ట్ వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి పోస్టులు చేశారు, దాని IP అడ్రస్, వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్, అదేవిధంగా ఇంటర్మీడియరీ సర్వీస్ అని చెప్పని అంటారు. అంటే ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ట్విట్టర్ కానీ, XYZ వాళ్ళు దేంటైతే పోస్ట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి నేర అభియోగపత్రం ఛార్జ్ షీట్ అని చెప్పని అంటారు పోలీసులు. అది ఫైల్ చేస్తే వాదోపవాదం జరిగిన తర్వాత 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న ఇవన్నీ. సో తప్పకుండా ఇవే కాకుండా ప్రజలు కూడా దీని మీద స్పందించాలా, ఏమంటారు మీరు? ఇప్పుడు ప్రజలు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది డెమోక్రసీ అండి. వాళ్ళు ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యులు అండి. మాకెందుకులుగా అనుకుంటే మీకు నాకు ఏం కాదండి. ఎందుకంటే గళం విప్పే వ్యక్తులం. మనకేం కాదు, మనకు రావాల్సినవి కూడా మనకు నడిచిపోతూ ఉంటాయి. వాళ్ళు కదా వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి కానీ, సాంఘిక సంక్షేమ పథకాల గురించి కానీ కోల్పోయేది. సో వాళ్ళు స్పందించాలి. సో ఇక మీ దగ్గర ఉంది అంటే యాక్షన్ అనేది మీరు ఏ విధంగా చూపిస్తారు? మీ యొక్క ఒపీనియన్ని ముందు కామెంట్ సెక్షన్లో తెలపండి, దాంతోపాటుగా మీ వాయిస్ని వినిపించండి ముందు. సో
మనకి నరేష్ గారు చెప్పిన ఈ విషయాలపై మీ ఒపీనియన్ కంపల్సరీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్ అనేది మాకు చాలా వాల్యుబుల్ అండి, ఎందుకంటే జనాలు ఏమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్. థ్యాంక్ యూ.